వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. పార్వతీపురం పట్టణ శివారులో గల పెట్రోల్ బంక్ వద్ద తనిఖీ చేస్తున్న సమయంలో ఒక కారులో తరలిస్తున్న క్రమంలో సుమారు 44 కిలోల గంజాయి పట్టుకున్నారు పోలీసులు. ఒడిశా రాష్ట్రం రాయగడ నుండి తమిళనాడు తరలిస్తుండగా పార్వతీపురంలో పట్టుబడ్డ గంజాయి. 6 సభ్యుల ముఠాను అరెస్ట్ చేసి సుమారు 5 లక్షల విలువ గల గంజాయిని సుజుకి డిజైర్ ఒక కారు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ముందుకెళ్ళు వాసన రాదు చెప్పు కంప్లైంట్ ఇస్తాను సార్. మా ఏ పేరు సుధా, ఏ పేరు అని సుధా. మీరు అందరూ అయిపోతే చెప్పండి, అప్పుడు మేము తీసుకుంటాం. అన్ని చెక్ మన్యం జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పాల్గొన్న డిఎస్పీ గారి ఇన్ఛార్జ్ గైడెన్స్తో భారతపురం టౌన్ పోలీస్ స్టేషన్లో రాబడిన ఖచ్చితమైన సమాచారం గంజాయిపై వచ్చింది. ఆ ఆధారంగా టౌన్ స్టేషన్ ఎస్ఐ గారు గోవింద్ సిబ్బందితో రాయగడ రోడ్లో డిఆర్ పెట్రోల్ బంక్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. విత్ మీడియాతో సహాయంతో చేస్తున్నప్పుడు ఆ సందర్భంలో ఏదైతే మనకి ముందుగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము ఒక కారు రావడం జరిగింది. ఆ కారు నెంబరు టిఎన్ తమిళనాడు రిజిస్ట్రేషన్. అది టిఎన్ 29BH 337 అనే కారు మనకి సస్పెక్టెడ్గా ఆపడం జరిగింది. అయితే ఆ కారు ఆపేసరికి డోర్లు తీసి పారిపోవడానికి ప్రయత్నించారు. మనకి ముందుగా పెట్టుకున్న సిబ్బంది ప్రకారము వాళ్ళు పారిపోతున్న వాళ్ళని పారిపోనివ్వకుండా సిబ్బంది ఆపి ఎస్ఐ గారు వద్దకు తీసుకురావడం జరిగింది. ఏమని వాళ్ళని అడిగితే చెప్పకపోగా మనము ఆ సందర్భంలో కారులో ఏముంది అనే విషయాన్ని వెతకడం జరిగింది. అప్పుడు మనకి ఈ గంజాయి సంబంధించిన వాసన వచ్చి ఆ ప్యాకెట్లు కనిపించడం జరిగింది. సస్పిషియస్గా మీడియా సమక్షంతో గెజిటెడ్ ఆఫీసర్ సమక్షంలోన అది తూనికలు ప్లస్ మా ఫోరెన్సిక్ క్లూస్ టీము వీళ్ళందరూ వచ్చి కూడా వెరిఫై చేయడం, ప్రైమరీ చెక్ చేయడం జరిగింది. కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సుమారుగా అది ఒక 44 కిలోలు 22 ప్యాకెట్లో మనకి దొరికింది. ఎట్లాగంటే వాళ్ళు మొత్తం అందరూ కూడా వెహికల్ కూడా మన తమిళనాడుకి చెందింది. వాళ్ళందరూ కూడా తమిళనాడుకి చెందిన వ్యక్తులే. వీళ్ళు ఒరిస్సాలో మనకి మణికంఠన్ గోపాలకృష్ణ అనే ఫాదరు గత 15 సంవత్సరాల క్రితం అక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయారు. హాట్ చిప్స్ ప్యాకెట్ అనే వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అయితే వాళ్ళ ఫాదర్ కాబట్టి అందులో ఆయన పని చేస్తున్నప్పుడు అలాగా ఒరిస్సా గురించి ఆయనకి పరిచయం ఉంది. ఆ పరిచయంతో అప్పుడప్పుడు ఈయన సొంతూరు అయినటువంటి ఈ ధర్మపురం డిస్టిక్లో ఉన్నటువంటి సొంత ఊరికి వెళ్ళి ఈయన ఉండేటప్పుడు అక్కడ వాళ్ళ పెదనన్న అబ్బాయి అనేటువంటి ఈ సురేష్ కృష్ణ గారు పరిచయం అయ్యారు. ఆ సురేష్ కృష్ణ మాటకి మాట వచ్చేటప్పుడు ఎలాగ నువ్వు ఒరిస్సాలో ఉంటున్నావు కాబట్టి అక్కడ ఏమైనా గంజా దొరుకుతుంది అని చెప్పి ఆయన అడగడం జరిగింది. చెప్తే దానికి అనుగుణంగా ఆయన ఏమన్నాడంటే సురేష్ కృష్ణ ఆ ద్వారా ఫ్రెండ్స్కి చెప్పడం జరిగింది. ఇలాగా సుమారుగా మొత్తం అందరూ ఒక వెహికల్లో ఒక 6 డ్రైవర్తో పాటు వీళ్ళు ఒరిస్సా వెళ్ళడం జరిగింది. ఆ ఒరిస్సాలో ఉన్న ఎవరైతే ముందుగా కనుక్కున్నారో వాళ్ళ ప్రకారము ఒక వ్యక్తి నెంబర్ ద్వారా ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ద్వారా ఆయన ఫోన్ చేస్తే కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయిన తర్వాత వీళ్ళు అనుకున్నట్టు 44 కిలోల గంజాయిన్ అనేది కిలో 3,700 రూపాయలు చెప్పిన 3,500 రూపాయలు చెప్పిన కొనడం జరిగింది. తర్వాత అదే రోజు సాయంత్రం బయలుదేరి మనకి ఇక్కడ సుమారుగా ఒక 1:30
నైట్ 1:30 సమయంలో వెహికల్ చెకింగ్ పార్తపురం టౌన్ పోలీస్ స్టేషన్ వెహికల్ ఆ టైంలో మార్నింగ్ మనకి రావడం జరిగింది. ఆ 9 గంటలకి చెక్ చేసుకుంటే ఆ వెహికల్ దొరికింది. ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత అవి కేసు కట్టి రిమాండ్కి పంపిస్తున్నాం. మనకి ఫ్యూచర్లో కూడా గంజాయి పైన చెకింగ్ అనేది అధికమవుతుంది. ఈ గంజాయి పైన ఎక్కువ పోతే ఫ్యూచర్లో ఈ గంజాయి అనేది లేకుండా ట్రాన్స్పోర్ట్ కానీ అది రవాణాగా ఏ విధమైనటువంటి గంజాయి లేకుండా చేయడం అనేది మన ఈ స్టేట్ యొక్క ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నారు. కాబట్టి ఆ ప్రెస్టీజ్ ఇష్యూగా పోలీస్ మాత్రం మేము అహిర్నిశలు కష్టపడి ఈ గంజాయిని లేకుండా నిర్మూలిస్తామని చెప్పి మీడియా సమావేశంగా తెలియజేస్తాం. ఒరిస్సా నుండి తమిళనాడు తరలిస్తున్నారు. ఆ కారు తమిళనాడు రిజిస్ట్రేషన్ సంబంధించింది. వ్యక్తులందరూ కూడా తమిళనాడుకు చెందిన వ్యక్తులు. అందులోన 44 కిలోల గంజాయి ఉంది. ఇంకా వాళ్ళపైన వెరిఫై చేయడం జరిగింది. సీసీటీఎన్ఎస్లు కానీ ఐసీజీఎస్లో చేయడం జరిగింది. ప్రీవియస్గా వాళ్ళపైన ఏమైనా కేసులు అయితే అది